నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తండ్రి అప్పు తీసుకొని ఎక్కడైనా బ్యాంకు నుంచి కానీ, లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ అప్పు తీర్చకుండా చనిపోతే, ఆ అప్పును కొడుకులు తీర్చవలసిన బాధ్యత ఉందా? కొడుకులు తీర్చాలా? ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు 2001లో ఒక తీర్పు ఇచ్చింది. కె రాజమౌళి వర్సెస్ ఏవికేఎన్ స్వామి కేసులో. తండ్రి అప్పు తీసుకుని తీర్చకుండా చనిపోతే ఆ అప్పు పిల్లల పైన పడుతుందా అంటే, తండ్రి నుంచి ఆస్తిని వారసత్వంగా కొడుకు పొందినప్పుడు మాత్రమే సదరు అప్పును కొడుకు తీర్చవలసి వస్తుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారము కొడుకు తండ్రి నుంచి ఏ అప్పులు తీర్చాలంటే, ఏ ఆస్తులు రాకపోతే తండ్రి చేసిన అప్పును తీర్చడానికి కొడుకుకు ఎటువంటి సంబంధం లేదని గౌరవ సుప్రీంకోర్టు తమ తీర్పులో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము కొడుకుకి తండ్రి నుంచి ఏదైనా ఆస్తి సంక్రమించినట్టయితే ఆ పరిస్థితిలో తండ్రి చేసిన అప్పు తీర్చడానికి బాధ్యత కొడుకుంటుంది. లేకపోతే లేదని గౌరవ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. తండ్రి తీసుకున్న రుణం తిరిగి చెల్లించడానికి కొడుకుకి వ్యక్తిగతంగా ఏ బాధ్యత లేదు. కేవలం తండ్రి ఆస్తి తను సంక్రమిస్తే ఆ తండ్రి ఆస్తి భాగంలోనే తిరిగి అప్పు తీర్చాలి అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.